నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం మరొక 10-12 రోజుల్లో అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పవిత్ర రంజాన్ మాసానికి సంబంధించి కొత్త రూల్స్ని తీసుకుని వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్లో 1447 హిజ్రీ 2026 పవిత్ర రంజాన్ మాసంలో విరాళాలు సేకరించడానికి నియంత్రణలు మరియు విధానాలను వివరిస్తూ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని స్వచ్ఛంద సంస్థలకు ఒక సర్కులర్ జారీ చేసింది. సురక్షితమైన విరాళాల ప్రక్రియలు, నిధులు సరైన కేటాయింపులు మరియు దాతృత్వ పనులు నియంత్రించే కువైట్ చట్టాలను పూర్తిగా పాటించడం వంటివి నిర్ధారించాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరింది. మసీదు లోపల విరాళాలు సేకరించడం లేదా మసీదు ప్రాంగణంలో లేదా వాటి గోడలపైన విరాళాలను ప్రోత్సహించే విధంగా ప్రకటనలు ఉంచడాన్ని నిషేధిస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ముందస్తు అనుమతి పొందకుండా షాపింగ్ మాల్స్ మరియు పబ్లిక్ స్క్వేర్లతో సహా లైసెన్సు లేని ప్రదేశాలలో విరాళాలు సేకరించడం ఉల్లంఘనగా పరిగణించబడుతుందని కూడా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సామాజిక వ్యవహారాల అభివృద్ధి అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఇమాన్ ఆల్ అన్జీ గారు జారీ చేసిన సర్కులర్ స్వచ్ఛంద సంస్థలకు తప్పనిసరి నిబంధనలు నిర్దేశిస్తూ ఉన్నామని చెప్పేసి, ముఖ్యంగా అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో లేదా బహిరంగ ప్రదేశంలో ఏదైనా రూపంలో నగదు విరాళాల సేకరణ నిషేధించామని చెప్పేసి 2016 నాటి మంత్రిత్వ శాఖ తీర్మానం నెంబర్ 1/128 మరియు దాని యొక్క సవరణలు, కేడెట్ చెల్లింపులు, బ్యాంకు బదిలీలు మరియు స్మార్ట్ అప్లికేషన్లు, ఎలక్ట్రానిక్ సేకరాల పరికరాలు ఈ యొక్క విరాళాలు ఉండాలని చెప్పేసి, ముందస్తు అనుమతి లేకుండా మసీదులు మరియు లైసెన్సు లేని ప్రదేశాలలో ఏ రకమైన విరాళాలు కూడా నిషేధించబడ్డాయని చెప్పేసి, ప్రస్తుతం మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసం వస్తూ ఉన్న నేపథ్యంలో చాలా వరకు నకిలీ సంస్థలు మనం చూసుకుంటే విరాళాలు సేకరించి డబ్బును దండుకుంటూ ఉన్నాయని చెప్పేసి, మీరు ఏదైనా విరాళాలు రంజాన్ మాసంలో స్వీకరించాలంటే కానీ ముందుగా మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.